హీరో రవితేజకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు అన్నారు ఆయన తల్లి రాజ్యలక్ష్మి. రవితేజను కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆరోపించారు. రవితేజ ఎంతో కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీలో పైకొచ్చాడన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారి జాబితాలో రవితేజ పేరుందన్న వార్త తెలిసి తామంతా షాక్ కి గురయ్యామన్నారు. ఏది ఏమైనా రవితేజ పోలీసుల విచారణకు హాజరవుతాడు అన్నారు రాజ్యలక్ష్మి. భరత్ ను తమ కుటుంబం దూరం పెట్టలేదని కూడా వివరణిచ్చారామె. మృతదేహాన్ని చూస్తే తట్టుకోలేమని భరత్ అంత్యక్రియలకు వెళ్లలేదన్నారు. హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. రవితేజ ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువగా వినిపించే పేరు ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం రవితేజ సోదరుడు భరత్ మరణానికి దారితీసిన పరిస్థితులు, అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ హాజరు కాకపోవడం అండ్ తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ రవితేజకు నోటీసులు పంపించడం. వీటన్నింటిపైన స్పందించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దురదృష్టకరం, ఒక తల్లిగా కొడుకును పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. కానీ ఇప్పుడు వివాదాలు, ఒక రవితేజ అంటే అసలు ఒక పెద్ద స్టార్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకొచ్చాడు, ఎవరి ఎంకరేజ్మెంట్ లేకుండా ఆయనంతటా ఆయన పైకొచ్చి చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు రవితేజ. చాలామంది ఇన్స్పైర్ అయ్యేవారు ఆయన చూసి. అలాంటి ఫ్యామిలీ ఇప్పుడు ఇలా వివాదాల్లో నిలవడం, వార్తల్లో నిలవడం ఎలా స్పందిస్తారు? ఏమనిపిస్తుంది మీకు? అది చాలా దురదృష్టం అమ్మా. ఎందుకు వచ్చిందో మరి ఇది నింద అనేది చాలా తప్పు. ఇది ఆ డ్రగ్స్ కానీ గొడవల్లోని ఏ గొడవలని ఎప్పుడు ఉండడు రవితేజ. తన స్వయకృషితో పైకి రావడం, అలాగే అందరికి కూడా సలహా ఇవ్వడం, స్వయకృషితో మీరు చేసుకుంటారు, ఎలాంటి దారి తప్పుడు పనులు చేయొద్దని అందరికి కూడా సలహాలు ఇచ్చే వ్యక్తికి ఈరోజు ఎందుకు వచ్చిందో మాకు కూడా అర్థం కావట్లేదు. అలాగా అదే ఫస్ట్ భరత్ మరణం ఎంత సంచలనం రేపిందో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత వచ్చిన వార్తలు, కుటుంబ సభ్యులు ఎవరు అంత్యక్రియలకు హాజరు కాకపోవడం, ఇది ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఎందుకంటారు? అందరూ కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారమ్మా. అందరూ తెలియదు వీళ్ళకి, చాలామంది ఉన్నారు. స్వయంగా నా చిన్న కొడుకు కూడా ఉన్నాడు అక్కడ. కాకపోతే మాలో లేడీస్ కానీ బ్రదర్స్ కానీ మామూలుగా వెళ్ళరు ఆ స్థలానికి. అక్కడికి ఇంటికి రాలేదు అంటే తీసుకురాలేదంటే వాడిని చూడలేక చూసే ధైర్యం నాకు లేక నేనే అవాయిడ్ చేశాను. ఎందుకంటే ఏ రూపంతో నా ముందు నుంచి వెళ్ళాడు నా బిడ్డ, బయటకు వెళ్ళాడు, అదే రూపం నా దృష్టిలో పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు చాలా కేసుల్లో మనం వింటూ ఉంటాము, ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు కావచ్చు, బోరు బావిలో చిన్న పిల్లలు పడ్డప్పుడు ఒక చివరి చూపన్నా మాకు చూపించండి, కొంచెం ఎలాగైనా మా పిల్లల్ని మా దగ్గర చేర్చండి, పోయిన ప్రాణం ఎలాగో పోయింది, ఒక్కసారి మేము చూసుకుంటాము అని బాధపడే తల్లులు ఉన్నారు. కానీ నేను చూడలేను అని అంటే ఓకే, మీ బాధ మేము అర్థం చేసుకోగలం, కానీ తప్పదు. మరణం అందరికీ తథ్యం, కాకపోతే కొందరికి ముందు కొందరికి వెనక ప్రతిదాన్ని మనం రియాలిటీని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. బాగా వార్తల్లో నిలిచారు, అప్పుడు బాగా విమర్శలు కూడా వచ్చాయి. భరత్ తీరు సరిగా లేదు కాబట్టి, బాగా విరక్తి చెంది ఉన్నారు కుటుంబ సభ్యులు కాబట్టే అంతగా ఫోకస్ అయ్యారు, అంతగా అసలు వెళ్ళలేరు అనేది బాగా వార్తల్లోకి వచ్చింది. విరక్తి కాదమ్మా, అది విరక్తి అయితే రాలేదు. అబ్బాయిని ఎప్పుడు సంప్రదాయంతో ఉండేవాళ్ళు, వెనకాల చెప్తూ ఉండేవాళ్ళు, మంచిగా ఉండాం, ఇలా ఉండాం, అలా ఉండే, ఎవరితో స్నేహాలు చేయకు, బయట స్నేహితుల వల్ల ఇలా చెడిపోతున్నావు, ఎంతో మేము 24 గంటలు వాడిని కనిపెట్టుకుని ఉన్నాం. మాకు విభేదాలు కానీ గొడవలు కానీ ఎలాంటి వాళ్ళు మందలించడం అయితే జరిగేది. అన్నగారు మందలించేవాడు, నేను మందలించేదాన్ని. ఏ విషయంలో ఎక్కువగా మందలించేవారు? అంటే మందు కానీ, సిగరెట్ కానీ, డ్రగ్స్ కానీ, అలా ఏమన్నా? అంటే టైం మెయింటెనెన్స్ సరిగ్గా ఉండేది కాదు. రాత్రి పగలు అనుకుంటే తిరుగుతున్నాడు కాబట్టి దాన్ని మన ఇంట్లో నిండి ఉండేవాడు. రాత్రి 2, 3 ఇలా ఫ్రెండ్స్ వల్ల తిరగడం వల్ల మాకు నచ్చేది కాదు. అదొకటే తప్ప మందు డ్రగ్స్ అనేది ఎప్పుడు లేదు. మాకు తెలియదు ఆ విషయం అయితే మాత్రం. ఇది డ్రింక్ మాత్రం తెలుసు మాకు, డ్రింక్ చేసేవాడు. కాకపోతే వరకు కూడా ఒక 2 సార్లు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు, విచారణ కోసం పిలిపించారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. తెలుసమ్మా, తెలుసు. అది ఎందుకు జరిగిందో అది కూడా ఈ రోజుకి అర్థం కావట్లేదు నాకు అసలు. అది బయట ఏమేమి జరుగుతుందో నా గేట్ దాటే వరకు తెలుస్తుంది. బిడ్డలు ఏంటంటే బయటకు వెళ్ళిన తర్వాత ఎవరెవరు కలుస్తారు, ఏమేమి చేస్తారో మనకు తెలియదు కదా. నాకు తెలిసిన తర్వాత నా బిడ్డలు ఎప్పుడు తప్పులు చేయరని నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరో చేసిన కూడా వీళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి సొసైటీలో ఉంటారు కాబట్టి వీళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది జనరల్గా, ఇది చేసినా చేయకపోయినా. అసలు భరత్ ఇంత పెద్ద కుటుంబం ఉంది. ఇప్పుడు మీ సినిమాల్లో రాకముందు కూడా మీకంటూ ఒక కుటుంబం, చాలామంది బంధువులు అందరూ ఉంటారు. మనిషి చనిపోయాడు అంటే ఏ హాస్పిటల్లో ఉన్నాడు, ఎక్కడ చేస్తున్నారని కాదు, ముందు ఇంటికి వెళ్తారు బంధువులు ఎవరైనా. మీకు చూసే ధైర్యం లేకపోయినా మీరు బెడ్రూమ్లో ఉండి కానీ ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిగించి ఉంటే బాగుండేది అనేది కూడా కొంతమంది నుంచి వస్తున్న వాదన. జరిగించిన కార్యక్రమాలన్నీ సవ్యంగానే జరిగినాయి అమ్మ. చేసింది కూడా మా బంధువులు చేశారు, నా స్వంత నా చెల్లెలు హస్బెండే చేశారండి. నా కొడుకున్నాడు అక్కడ. కాకపోతే ఏంటంటే మేము చూసే ధైర్యం లేక, తట్టుకునే శక్తి లేక నేను కుంగిలిపోయి ఉన్నాను. నన్ను ఓదార్చిన పెద్ద కొడుకు నా దగ్గర ఉండిపోయాడు. తను కూడా చాలా సెన్సిటివ్, ఇలాంటి చూడలేడు, తట్టుకోలేడు. ఎదురుంటే
బందలించడానికి రెడీగా ఉంటారు, కానీ ఇలాంటి తట్టుకునే పరిస్థితులు కాదమ్మా. అది నేను ఎప్పుడు చూడలేదు. మేము మా లైఫ్లో ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఎప్పుడు పెద్ద పెద్దవాళ్ళు పోతుంటే వెళ్తాం, అప్పుడు కూడా పరామర్శలు వెళ్ళడం భయం వేసేది మాకు. చూడలేకపోయి ఉండే ఎత్తబాడిని చూడడం అంటే ఈ రోజుకి భయమే నాకు. అలా నా సొంత కొడుకుని నేను చూడలేకపోయాను, అంతే. చూడలేక నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు బంధువులు కానీ ఇప్పుడు చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా అందరిళ్లలోనూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు హాజరయ్యేవారా? లేదు, దగ్గర బంధువులు కొన్ని తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు, వెళ్ళలేదు ఎప్పుడు. 4 రోజులు ఇంతవరకు మీరు మరణం అనేది చూడలేదా? చూడలేదు అసలు. రవితేజ కానీ ఎవరు రవి కూడా చూడలేము మేము అసలు. తిరుగుతున్న మనిషి, మలుస్తున్న మనిషిని, అలా శవరూపంగా ఉన్న మనిషిని మీరు చూడలేము. ఈ రోజుకి అది మీరు చూడలేము అసలు. చూడలేని పరిస్థితులు వెళ్ళకపోయాము, అంతే. భరత్ వైవాహిక జీవితం గురించి ఆయన 1980లలోనే వివాహం చేసుకున్నట్టుగా సమాచారం వచ్చింది. అవునమ్మా, చాలా చిన్న వయసులో 21 సంవత్సరం 22 సంవత్సరాలు తెలిసి తెలియని వయసులో అమ్మాయిని చేసుకుని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసేసుకుని ఏదో మేము యాక్సెప్ట్ చేసాం. ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నారు, తర్వాత స్టేట్స్కి వెళ్ళిపోయారు. 7-8 సంవత్సరాలు జాబ్ చేసాడు అక్కడ. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరికి పడలేదు. అది 8 years 9 years అయింది, వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. పిల్లలు కూడా లేరు వాళ్ళు. ఇంక మళ్ళీ ఏం పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి మేము చెప్పినా చేసుకోవాలి. నువ్వు ఒంటరిగా ఉన్నావురా, నీకు ఒక అవసరం ఉంటుంది కదా, మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది కదా, నేను చాలా తపన పడ్డాను, నాకు మ్యారేజ్ వద్దాం, ఇంకేం వద్దన్నాడు. నేనే చూసుకుంటూ వచ్చాను నా కొడుకుని, వెనకాల ఏం కావాలి మంచి సెట్లు. 24 గంటలు తను నేను కనిపెట్టుకున్నదాన్ని నేను. తను ఏమిటో తెలిసింది నాకు. మిగతా వాళ్ళు వాళ్ళ పనులు ఉంటారు, వీడినే కనిపెట్టి కూర్చోలేరు కదా. అందుకని నేనే 24 గంటలు నా కొడుకుకి ఏది లోటు లేకుండా నేను చూసుకుందాను. నేను ఇక్కడ ఉన్నాడు మాతో పాటు కలిసి. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తిరుగుతున్నాడు, గేట్లు సెల్ అవుతున్నాయి, ఎందుకు డిస్టర్బెన్స్ అంటే తనకంటూ ఒక ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి. తనకు ఇల్లు, కారు అన్ని సమస్తాన్ని సమకూర్చాం, అన్నీ చూస్తూ వస్తున్నాం. తనకి ఎలా కావాలంటే అలాగే ఇచ్చాం లైఫ్. ఇప్పుడు మాకు సినిమాలు లేకపోతే మా డబ్బులు ఉండవు మన భయం లేదు కదా మాకు. అన్నీ సాలిడ్గా మాకు అన్నీ ఉన్నాయి. రవితేజ భరత్ ఎలా ఉండేవారండి అంతకుముందు? చాలా బాగుండేవారు, చాలా జోకులు వేసుకుంటూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ. జోలీ ఫ్యామిలీ మరి. చనిపోయే ముందు వరకు కూడా, భరత్ చనిపోయే ముందు వరకు కూడా ఇద్దరు బాగానే ఉన్నారు. ముందు వరకు కూడా ఏమైనా కామెంట్స్ చేసుకోవడం, డిస్కషన్స్ ఏంటి, జోకులు వేసుకోవడం. జోలీ ఫ్యామిలీ మీద అంతా జోకులతో ఉంది, కానీ ఎప్పుడు కష్టం అనేది ఉంటుంది పక్కన. కాదు దాన్ని ఎంజాయ్ చేసే కష్టం చూసే శక్తి మాకు లేదు. ఉన్న దాంట్లో అలా లైట్గా అలాగా ఎంజాయ్ అలాగా జోలికి వెళ్ళిపోవడమే తప్ప మేము ఇలాంటి కష్టాలు ఎవరైనా వచ్చిందంటే బాధపడతాం. బాధ అయితే ఎక్కువే పడతాం. కాకపోతే సాక్షి మేము చూసే అంత శక్తి లేదమ్మా ఎవరికి. భరత్ మరణం ముందు రోజు ఏం జరిగిందండి? ఆ రోజు ఇదే ఇంటి నుంచి వెళ్ళారా, లేదంటే ఆయన తన కోసం ఒక సపరేట్ ఇల్లు ఉందని చెప్పారు కదా, అక్కడి నుంచి వెళ్ళారా? మీతో చెప్పి వెళ్ళారా అమ్మాయి ఇక్కడికి వెళ్తున్నాను అని ఫోన్లో కానీ, పార్టీకి వెళ్తున్నానని హోటల్లో పార్టీలో పాల్గొన్నారు ఒక 2 hours వరకు అని? అంటే ఆ పార్టీ ఎవరిది, పార్టీలో తను ఏం తీసుకున్నాడు, అంటే మద్యం సేవించడం వల్ల ఏమైనా జరిగిందా, యాక్సిడెంట్ అంటే దురదృష్టవశాత్తు జరిగిందా, ఏం చెప్తారు? యాక్సిడెంట్కి ముందు ఏం జరిగింది మీకు తెలిసి? నాకు తెలుసు, మార్నింగ్ మా పని వాళ్ళు వెళ్ళారు, క్లీన్ చేశారు, హౌస్ క్లీన్ చేసేసారు. ఫుడ్ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. బాళ్ళు కర్రీస్ అయి పంపించమన్నాడు. మసాలా నూనెలు వద్దమ్మ, కడుపులో మడుతుంది స్విమ్మింగ్ చేస్తుంటే అని చెప్పాడు. అలా బాళ్ళు రేపు పంపించాను. వెజిటేబుల్స్ అయ్యమ్మ చాలా బాగుంది, క్వాంటిటీ పెంచండి రేపు అన్నాడు. సరేనమ్మా అన్నాను. ఇప్పుడు స్విమ్మింగ్ 2:30కి నేను అక్కడికి వెళ్ళి నవాటాలకు వెళ్తాను అంటే నేను మాధవపూర్ నవాటాలు అనుకున్నాను, అదనుకోలేదు నేను. శంషాబాద్ వెళ్ళినట్టు తర్వాత తెలిసేసింది నాకు. తర్వాత ఫోన్ చేశాడు, అమ్మ శంషాబాద్ అంతకెంతవరకు ఎందుకు వెళ్ళారు, నువ్వు అంతవరకు వెళ్ళినప్పుడు డ్రైవర్ని తీసుకెళ్ళిపోయావా, నువ్వు ఆ హైవే మీద ఎందుకు వెళ్తావంటేనే ఏం పర్లేదు నేను తొందరగా ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. వెళ్ళి 2:30కి వెళ్ళినవాడు. అక్కడేమో ఎవడో ఆ ఫ్రెండ్ ఎవరో తెలియదు, మరి ఫ్రెండ్ వచ్చాడు అన్నారు. ఫ్రెండ్ కూడా నాకు తెలియదు వచ్చాడని అన్నారు. అయితే నేను స్విమ్మింగ్ చేసేసి 2 గంటలు స్విమ్మింగ్ చేసి నేను 8:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. సరే అన్నాడు. సరే 8:30 నుంచి 8 నుంచి 10 వరకు నేను ఫోన్ చేస్తున్నాను. ఫోన్ అసలు కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే సిగ్నల్ లేని చోట ఎక్కడ ఉన్నాడేమో, అందుకని నా ఫోన్ అందట్లేదు, తనే చేస్తాడని ధైర్యంగా నేను పడుకుంటుపోయాను. ఇంకా పడుకుంటుపోయి తెల్లవారు 7 గంటల వరకు నీకు మనుషులు వచ్చే వరకు నాకు తెలియలేదు జరిగిన విషయం. అంటే తను మానేశాడు కంప్లీట్గా, మందు మానేశాడు, అన్ని మానేశాడు. ఏమని చెప్పారు? అంటే ఇలా జరిగింది అని చెప్పారా, లేదంటే చిన్న యాక్సిడెంట్ అయింది పర్లేదు అని చెప్పారా? అంటే ఒకేసారి చెప్తే తట్టుకోలేరు మదర్స్ అని మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటారు కదా, అలా జరిగిందా? చిన్న యాక్సిడెంట్ అయిందండి, ఇలా హాస్పిటల్లో ఉన్నారంటే నేను క్యాజువల్గా మళ్ళీ కొట్టేశాడు దేన్నన్నా, అక్కడికి అలవాటు అయిపోయింది యాక్సిడెంట్లు, ఏ కాలు ఇరిగిందా ఏంటని అడిగాను. మామూలుగా పూర్తిగా పోయినట్టు నాకు తెలియదు కదా. ఏం లేదండి హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారండి, మనకు కనపడరు అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళలేదు నేను. అందుకే హాస్పిటల్కి రానా అంటేనే మీరు ఐసీయూలో ఉన్నారు అంటే ఎలాంటి చికిత్స జరుగుతుంది, ఏం జరిగింది, డబ్బులు ఏమన్నా అవసరమా, పక్కన సపోర్ట్ నేను ఏమైనా కావాలని ఫస్ట్ మదర్స్ పరిగెడతారు హాస్పిటల్కి. పరిగెట్టడానికి ఐసీయూలో ఉన్నారు, డబ్బులు ఏమైనా అవసరం, నువ్వు పట్టుకెళ్ళి వెనకాల వస్తానని చెప్పాను మా కుర్రోళ్ళతోటి. అది వెనకాల వస్తాను, ఐసీయూలో ఉన్నారా, మరి మీరు చూడండి, మీరు పని చూసేసుకుని వెళ్దామండి హాస్పిటల్కి, అంటే డబ్బులు ఏమైనా అవసరం పట్టుకెళ్ళి నేను వెనకాల వస్తాను, ఇంకా వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయండి, మరి అక్కడ ఉస్మాన్ హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్ళారు అన్నాను నేను. అన్న తర్వాత ఎప్పుడో గంట పోయిన తర్వాత చెప్పారు అసలు విషయం. చెప్పడం అక్కడే కూలిపోయాను. ఇంకా నాకు స్పర్శ లేదు, ఇంకేమీ లేదు, ఇంకా నీరసం వచ్చేసింది.
మిమ్మల్ని కూడా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారా? అంత అవసరం పడలేదమ్మా, అలా ఇంట్లోనే ఉంటుంది. బంధువులు గిందులు అందరూ టీవీలో చూసి వచ్చేసారు. అప్పటికే చాలా మంది వచ్చేసారు, ఇంటికి వచ్చారు బంధువులంతా. ఈ మీడియా వాళ్ళైనా కొంచెం మీకు ధైర్యం చెప్పి తట్టుకోవాలి ఇలాంటి సందర్భంలోనూ, అలాంటి విపత్కర పరిస్థితుల్లోనే బంధువులు ఫ్రెండ్స్ అనేది మనకు విలువ తెలుస్తూ ఉంటుంది. మరి వెళ్దాము, తట్టుకొని తప్పదు, ఇంకా వి షుడ్ యాక్సెప్ట్, అట్లా మీకు ఏం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదా మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ? చాలా పెద్ద ఫ్యామిలీ రవితేజ ఫ్యామిలీ అని అంటే తప్పనిసరిగా వెళ్ళాలి, అలా అనడం కరెక్ట్ కాదు, రేపొద్దున మళ్ళీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా మీకు ఎవరో చెప్పే ఉంటారు కదా ఆ సందర్భంలో? విమర్శలు అనేది ఏమో తెలియదు కానీ వెళ్ళాలని అందరికీ ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా, ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. కాకపోతే నేను నా కొడుకు నా రూపం చూడలేనంటే చూడలేని మా అమ్మటికి చెప్పాను. నేను నిజంగా పోయాడంటే నమ్మలేదు చాలాసేపు. నేను ఎందుకో కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకుంటాడు, ఎప్పుడు పప్పు అయిపోయేది కార్లు, ఎప్పుడు డ్రింక్స్ చేసి యాక్సిడెంట్లు చేసి అలవాటు తనకు ఉంది. ఆ భయం మీద ఉండేదని ఎప్పుడు నేను ఎక్కడెక్కడ గుద్దేస్తాడో ఏంటో భయపడుతుండేదని, 24 గంటల ఫోన్లోనే ఉండేదని ఎక్కడ ఉన్నావు. అంతేగాని భరత్ మీద కోపం కానీ, కుటుంబానికి దూరంగా పెట్టడం కానీ, ఓ పక్కగా తనని చూడడం కానీ ఏం లేదు. మీ కుటుంబంలో వ్యక్తిగా మీరు ఇంకా చనిపోయే ముందు వరకు కూడా మీతో కలిసే ఉన్నాడు, ఎలాంటి వివాదాలు లేవు అని చెప్తున్నారు, అంతేనమ్మా? కలిసే ఉన్నాడమ్మా, వివాదాలు లేవు. అందరికంటే ఎక్కువ మంచి ట్రీట్మెంట్ తనకే జరిగింది ఇక్కడ మాకు. అందరికంటే ఎక్కువ ఆడే గారాల కొడుకు నాకు, అంత ప్రేమైన కొడుకు. అమ్మ 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 ప్రతి క్షణం అమ్మ వాళ్ళే అడిగి తప్ప రెండో వాళ్ళు లేదు. తర్వాత అన్నగారు అంటే అన్న ఇల్లు వస్తాను అన్నాను, ఏదో బిజీగా ఉంటాడు అన్నగారితో అస్తమానం పెట్టలేడు కదా. నేను ఖాళీగా కూర్చుంటాను కాబట్టి నాతోనే ఎక్కువ ఉండేవాడు. పిల్లలు లేరు, ఒంటరిగాడు. తన ప్రైవేస్ కోసం ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తాడు, ఇంగ్లీష్ మ్యూజిక్లు ఎక్కువ ఉంటాడు, సౌండ్లు పెట్టేస్తాడు. తనకంటే ఒక ఇల్లు ఉండాలి కదా. నా ఇంట్లో ఉన్నాడు, ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, పని వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తాడు, డ్రైవర్ ఎక్కడి నుంచి వెళ్తాడు, సంస్థ ఎక్కడి నుంచి వెళ్తుంది. 24 గంటలు ఇలాగ సప్లై చేయడం వాటికి. కానీ మీరు కావాలని అయితే దూరం పెట్టలేదు, చూడలేకపోవడం కారణంగానే అంత్యక్రియలకు వెళ్ళలేదు. చివరికి కారణమే నేను మొత్తం చూడలేకపోయాను. ఎవరు కాదమ్మా, మా అబ్బాయి కాదు, ఎవరు ఎక్కడెక్కడ పోయినా చూడలేను నేను. తర్వాత 4 రోజులు 5 రోజుల తర్వాత వెళ్ళి పలకరించి వస్తాను, చూడలేను నేను అసలు. ఇప్పుడు తాజాగా ఆ వివాదంలోనే మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు అని అనుకున్న సమయంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసుకు సంబంధించి రవితేజకు నోటీసులు పంపించారు. ఆ నోటీసులు అందాయమ్మా మీకు? ఆఫీస్కి ఏదో వచ్చినాయని చెప్పారమ్మా. ఆఫీస్ వచ్చాయి, రిసీవ్ చేసుకున్నట్టుగా కుర్రోళ్ళు ఎవరు ఉంటారు కదా, అక్కడ ఎవరు తీసుకుని ఉంటారు. ఇచ్చారా మీ ఆఫీస్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇలా నోటీసులు వచ్చాయి ఎక్సైజ్ శాఖ నుంచి? తెలియదు కానీ న్యూస్ చూసి చెప్పాడు మా అబ్బాయి. నాకు అక్కడూరులో ఉన్నాడు కదా, షూటింగ్లో ఉన్నాడు. ఎక్కడున్నారు రవితేజ? పాండిచేరి ఏదో కర్ణాటక, ఇక్కడ తమిళనాడు ఎక్కడో. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు షూటింగ్లోనే ఉన్నారా? అంతకు ముందు ఎప్పుడు 1 రోజులు ముందు వెళ్ళి, ఎప్పుడు 15 రోజులు వెళ్తాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఈ గొడవ అంతాను. ఇప్పుడు ఇక్కడ తనకే తెలియదమ్మా, మాకు తెలియదు. న్యూస్ అంతా టీవీలో చూసి మాకు ఇదేంటి ఎలాగొచ్చిందని మేము షాక్లో ఉన్నాం. డ్రగ్స్ సంబంధించి మీ ఇంట్లో ఎప్పుడైనా చర్చలు వచ్చేవా? ఇప్పుడు రఘుకి కూడా భరత్కి కూడా ఒకసారి డ్రగ్స్ కేసు విషయంలో పోలీస్ కేసు అయింది. అంటే రవితేజ కానీ సినిమా ఇండస్ట్రీలలో ఉంటాయి. ఇప్పుడు బయట వాళ్ళకన్నా ఈ డిస్కషన్స్, సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ మీ ఇంట్లో ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏమైనా చెప్పేవాళ్ళ పలానా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, వద్దన్నా వినట్లేదు, అట్లా ఏమైనా రవితేజ కానీ భరత్ కానీ చర్చించేవారా మీతో డ్రగ్స్కి సంబంధించి? ఎప్పుడు చర్చించలేదు. ఎవరి గురించి కూడా మాటలు కానీ డిస్కషన్ కానీ మాకు రాదమ్మా. అసలు ఒకరి గురించి కామెంట్ చేసేదే లేదు మా ఇంట్లో. కెల్విన్ అనే వ్యక్తి లిస్ట్లో, వాట్సాప్ లిస్ట్లో కానీ ఆ ఫోన్ నెంబర్స్ లిస్ట్లో రవితేజది కూడా ఉంది అనేది, అంటే ఎందుకు ఉందంటారు? ఎలాగుందో తెలియదు పబ్లిక్, మరి ఎలా జరిగిందో మనకు అది తెలియదు. ఆ విషయం అది తెలియాలి, తెలుసుకోవాలి. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది. ఇప్పుడు భరత్కి సంబంధించి ఏదైనా లింక్ ఏమైనా రవితేజ నెంబర్ ఏదైనా ఉంటుందా? సంబంధం లేదు అసలు. రవితేజ ఫోన్కి భరత్ ఫోన్కి సంబంధం లేదు. రవితేజ ఇక్కడ కూర్చుంటే తమ్ముడు కూడా హాయ్ అమ్మ బాయ్ అనుకుంటా వెళ్ళిపోయాడు తప్ప ఎక్కువ డిస్కషన్ కూడా ఎక్కువ ఉండేది కాదు. అంటే రవి వచ్చేసరికి తనకు అయిపోయేది నాతోటి. అమ్మ ఇల్లు వస్తానన్నవాడు, ఏదో ఫుడ్ అయితే తినేసేసేవాడు, వీళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయాడు ఫ్లాట్కి తను. అంతేగాని ఇలాంటిది అన్ఎక్స్పెక్టెడ్ షాక్ మాకు న్యూస్ డ్రగ్ రవి అనేసరికి మేము ముందు స్టన్ అయిపోయాం. ఇదేంటి తండ్రి పేరు రావడం ఏంటి, ఎవరో డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎవరో ఏం చేస్తున్నారు, ఆ డిస్కషన్ కూడా మా ఇంట్లో రానివాడు మరి రవి. అసలు తనకి ఇష్టం ఉండదు, అలా తీసుకున్నాడు కూడా తన దగ్గర రాని. అలాంటిది ఇప్పుడు ఆ కేసులో రవితేజ పేరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో బాగా వెల్ నోన్ నేమ్ రవితేజ, ఉన్న వాళ్ళందరిలో పెద్ద హీరో రవితేజ ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళలో. ఇప్పుడు ఆయన పేరు రావడం అనేది తనకు తెలిసే ఉంటుంది, మీతో ఫోన్లో మాట్లాడే ఉంటారు. ఏమైనా నోటీస్ వచ్చిందా అని మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకున్నారా? అది నన్ను అడగలేదు, ఏమైనా ఇంకా అడగలేదు. నేను నోటీస్ నుంచి ఏం మాట్లాడలేదు. అడగలేదు. నేను కూడా ఇంట్లో లేని 4-5 రోజుల నుంచి బంధువులు ఇళ్ళ కాడ అలా వెళ్తా ఉన్నాను, తీసుకెళ్తున్నారు, ఎవరొకరు వస్తున్నారు, ఇలాగ ఉంది. కానీ నాకు టీవీ కూడా ఎక్కడ చూడడం మానేశాను. ఇంక నేను అస్తమానం ఇలాగ వస్తుంది చూడలేక భరించలేక టీవీ కూడా పెట్టడం మానేశాను, న్యూస్ కూడా పేపర్ కూడా చదవడం మానేసి. మీరు అడిగారు మరి ఏంటన్నా ఇలా నీ పేరు వస్తుంది డ్రగ్స్ కేసులో, ఇదేంటి మరి ఏంటి ఎందుకు ఉంది నీ పేరు, అలా మీరు అడిగారా రవితేజని? అడిగాను. తనే చెప్పాడు, అదేమో నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చిందో నాకు.
నాకైతే అయోమయంగా ఉంది పరిస్థితి. పొద్దున్న 5 గంటలు లేచి నేను తెల్లవారుజామున లేచి నేను జిమ్కి వెళ్ళి నేను జిమ్ చేసుకుని నా డైట్ ఫుడ్ తీసుకుని నా షూటింగ్లు నా గోళ్ళ సిట్టింగ్లు మీటింగ్లు తప్ప రెండో ప్రపంచం నాకు తెలియదు. నా మీద ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. నేను దేనికైనా రెడీగా ఉన్నాను, నేను సమాధానం చెప్పుకుంటాను. ఇప్పుడు 19వ తేదీ నుంచి 27వ తేదీ లోపల నోటీసులు తీసుకున్న వాళ్ళంతా హాజరు కావాలని ఎక్సైజ్ శాఖ ఆర్డర్స్. మరి ఇప్పుడు వెళ్తున్నారా? ఏ రోజు వెళ్తున్నారు రవితేజ? వెళ్తాడు, తప్పకుండా వెళ్తాడు. తప్పకుండా బ్లడ్ కూడా ఇస్తాడు టెస్టింగ్కి. చేసుకోమనండి, ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం. చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రవితేజ ఏ తప్పు చేయలేదు, అసలు డ్రగ్స్ అలవాటే లేదు అని. మనం ఎందుకు చేయలేదు, మనం తప్పు అయితే చేయలేదు. అది ఏదైనా దుర్మార్గం బయట నుంచి ఏదైనా వస్తే మనం చెప్పలేం తప్ప, నిజంగా కావాలనుకుంటే నిజాయితీగా తన బ్లడ్ ఇస్తాడు, ఏం అడుగుతాడు చెప్తాడు. ఆ సంబంధం లేదు దాని గురించి, తనకు అంత నాలెడ్జ్ కూడా లేదు డ్రగ్ గురించి. కావాలని ఎవరైనా ఇరికించారు రవితేజ పేరు అని అంటారా? అయి ఉండొచ్చు కూడా, చెప్పలేము. ఎవరున్నారు? ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే బయట వాళ్ళ? అంటే కావాలని ఇరికించేంత అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. ఎందుకు ఇరికిస్తారు? ఇదే పని ఎవరికైనా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇదే పని కాదు కదా, ఇది ఎందుకు వచ్చిందో ఎలాగొచ్చిందో అది చూసుకోవాలి కదా. అది మొత్తం మీద భయపడే పరిస్థితి లేదు. రవితేజ ఖచ్చితంగా నిరూపించుకుంటాడు. డ్రగ్స్ కేసులో దానికి ఎలాంటి సంబంధం లేదు అనే బయటకు వస్తారని చెప్తున్నారు. అంతేనా? ఎట్టి పరిస్థితుల్లో లేదు, భయం లేదు, భయపడక్కర్లేదు, వెనకడిగే లేదు మాకు. ఏ తేదీన హాజరవుతున్నారండి? 26? 28 డేట్ ఇచ్చారని పిల్లలు చెప్పారు. నాకు కూడా నేను స్వయంగా చూడలేదు. 28 డేట్ ఇచ్చారని చెప్పారు. తనకి హాజరవుతాడు, వచ్చేస్తాడు కాబట్టి డోర్ నుంచి హాజరవుతాడు. ఏది కావాలో చెక్ చేసుకోమని బాడీ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అది మొత్తం మీద వివాదాల నేపథ్యంలో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి అన్ని విషయాలపైన టీవీ9కి ఎక్స్క్లూజివ్గా పూర్తి వివరాలు మనకు అందించారు. భరత్ మృతిని తట్టుకోలేకే తను ఆ రోజు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినని చెప్పారు. అండ్ భరత్ను కూడా తాము ఎప్పుడూ దూరం పెట్టలేదు, కుటుంబంలో కలుపుకునే ఉన్నాము అని కూడా రాజ్యలక్ష్మి చెప్తున్నారు. ఇక డ్రగ్స్ కేసుకు సంబంధించి రవితేజకు అసలు ఎలాంటి సంబంధం లేదు, ఏ విచారణకైనా తాను భయపడకుండా హాజరవుతాడు, కడిగిన ముత్యంలో తిరిగి వస్తాడు నా బిడ్డ అని రాజ్యలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో కలిసి సంధ్య, టీవీ9 హైదరాబాద్.